ఇలా కేసీఆర్ కొడుకు పోయి తిడుతున్నాను ఇలా ఏడు పడితే 24 గంటలు తిడుతూ ఉంటాడు కేసీఆర్ కొడుకు. కండకవరం తలికాకెక్కింది కేసీఆర్ కొడుకు. ఇంకా వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకుంటాడు. ఏ పాపం చేశాక కేసీఆర్ ఫామ్ లో కూట జాగ అడిగినా నేనేమన్నా? ఇవాళ వినోద్ కుమార్ ఆస్తులకెళ్ళిన వాట అడిగినా నేనేమన్నా? పొట్టు తిట్టకుండా సాబితనే ఉంటున్నాను. 24 గంటలు అతడు కొడిమేళకి వస్తాడు. నేనంటే పార్లమెంట్ లో మాట్లాడలేదట. మరి ఆయన ఒకటి వినోద్ కుమార్ అంటే వస్తాడు పచ్చి అడుగునే ఆయన వస్తే ఆయన పార్లమెంట్ లో మాట్లాడినాడు. బాగా తెలుగుతాడు. ఈ టీవీ మొదలంతా తెలివారట. పార్లమెంట్ లో బాగా మాట్లాడిండట ఆయన. నేనంటే ఏం మాట్లాడలేదట. మరి పీకుడు ఆయన మాట్లాడే పార్లమెంట్ లో మాట్లాడితే మరి ఈ రోడ్ల పైసలు ఇచ్చిందాక ఈ రోడ్ల పైసలు ఇచ్చిండా? ఈ కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు ఎవరు తీసుకొచ్చారు? 2000 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, ఆయన పట్టుకొచ్చిండా? 10 సంవత్సరాల పార్లమెంట్ లో బాగా పీకుడు మాట్లాడినావు కదా కేసీఆర్ కొడుకా, నువ్వు చెప్తున్నావు కదా ఈ జగిత్యాల కరీంనగర్ రోడ్ల పైసలు 10 సంవత్సరాలు ఎందువరకు రాలే? నేను పట్టుకొచ్చినాక 2000 కోట్ల రూపాయలు. కరీంనగర్ వరంగల్ పనులు నేను ప్రారంభించిన 2000 కోట్లు పట్టుకొచ్చిన నరేంద్ర మోడీ గారితో వరంగల్ ప్రారంభించినాం. మరి 10 సంవత్సరాల పార్లమెంట్ లో బాగా మాట్లాడిన వ్యక్తి ఈయన వరంగల్ కరీంనగర్ వరంగల్ రోడ్డు పైసలు ఎందువరకు రాలే? ఇలా ఎలికతుర్తి సిద్దిపేట 500 కోట్లు నేను పట్టుకొచ్చిన పనులు స్టార్ట్ చేసినాం. మరి ఆ పైసలు ఇన్ని రోజులు ఈయన మేధావి ఎందుకు పట్టుకు రాలే? కరీంనగర్ లో గేట్ పడతాక రైల్వే గేట్ పడితే 30 సంవత్సరాలే. పేదలు హాస్పిటల్కి వస్తారు, అంబులెన్స్ అందరు చచ్చిపోతున్నారు, అర్జెంట్ పనులు చచ్చిపోతున్నాడు. 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం పట్టించుకోలే. నేను మొన్న గెలిచినాక 154 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి రైల్వే పనులు ప్రారంభించినాం. 154 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన మొన్న నేను పట్టుకొస్తే ఏమైనా ఢిల్లీకి పోయి చూసి టక్కడ కొబ్బరికాయ ఒకటి పీకి రాపా. నేను కరీంనగర్ జగిత్యాల రోడ్ వరకు వస్తే నేను లేనప్పుడు కొబ్బరికాయ ఒకటి పీకి రాపా. ఇవాళ పట్టుకొచ్చింది నేను. ఈయన పార్లమెంట్ లో మాట్లాడితే మరి ఏం పట్టుకొచ్చింది ఈయన? ఇంకా రైల్వే స్టేషన్ కి 50 కోట్లు నేను పట్టుకొచ్చిన, ఈయన పట్టుకొచ్చిన అంటాడు. 219 కోట్లు రోడ్ల కోసం పట్టుకొచ్చిన, ఇవాళ ఎందుకు పట్టుకురాలే? ఇవాళ గిన్ని పైసలు నేను పట్టుకొస్తే బండి సంజయ్ పార్లమెంట్ లో మాట్లాడలే, నేను పార్లమెంట్ పోలేదట. కళ్ళు దుబ్బినే వాళ్ళకు. కర్ణాటకలో ఓట్లేసి గిట్నే 6 గ్యారెంట్లకు ఓట్లేసారు కర్ణాటకలో. ఆడోళ్ళు మొత్తం రోడ్డు మీకు వచ్చి లొల్లి పెడతారు. ఏమే సంవత్సరం ఆమెకు 6 గ్యారెంట్ల కోసం ఓటేస్తే సంవత్సరమే అటే బిక్కిరని చెప్తే ఇలా 25 మొత్తం సీట్లని బీజేపీ గెలుస్తుంది. ఆడ బాంబులు వేల్చినాక మొన్న బాంబులు వేల్చాడు ఎక్కడో తెలుసా? బాంబులు వేసినాడు మన జగిత్యాలోడు పిఎఫ్ఓడు పోయి కర్ణాటకలో బాంబులు వేల్చిండు. జగిత్యాలోడు పోయి దేశం మొత్తం బాంబులు వెళ్తున్నారు. జగిత్యాల మనదే కదా. ఈ పక్కకున్న కూడా కేసీఆర్ దొరకవట్లే. వాళ్ళ పైసలు ఇచ్చిర్రు. ఆ బాంబులు వేసే వరకు పైసలు ఇచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారా? మేము ఇద్దానికి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు పైసలు. బాంబులు వేల్చడానికి పైసలు ఇస్తారు, మనల్ని సర్వనాశనం చేసే పైసలు ఇస్తారు, మన దేవులను తిట్టడంలో పైసలు ఇస్తారు. కానీ మన పేదలకు మాత్రం ఇండ్ల కోసం పైసలు దొరికాయి, వాళ్ళకు పెన్షన్ల కోసం పైసలు దొరికాయి, పేదోళ్ళకి ఇద్దామంటే పైసలు దొరికాయి. బాంబులు వేల్చడంలో మాత్రం పోటీ పడి జగిత్యాల కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చి వీళ్ళు పైసలు ఇచ్చి పెంచితే వాడు పోయి కర్ణాటకలో బాంబులు వేల్చింది. గిది వీళ్ళ పరిస్థితి. అందుకే ఇలా ఎవరు గెలవాలన్నా ఎవరికి న్యాయం జరగాలన్నా మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా మన బతుకులు బాగుపడాక ఇలా మోడీ గారికి ఓటేసిన తర్వాత ఈ ప్రాంతానికి నేను ఎంపీ గెలిచిన తర్వాత నేను తీసుకొచ్చిన నిధులు ఒకసారి చెప్పినాక అన్ని విషయాలు చెప్తాను. ఇది మంచి వినాలి. ఇలా ఏమేం చేస్తామనేది ఈ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మీరు పోయినసారి ఓటేసి గెలిపించినాక సెంట్రల్ రోడ్ ఫండ్ సిఆర్ఎఫ్ పైసలు NH 63 రంగపేట రోడ్కు 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాకనండి ఈ అసెంబ్లీకి. ఇలా మల్యాల పేడపల్లి రోడ్కు 20 కోట్లు పట్టుకొచ్చిన, ఇలా మల్యాల వెదర రోడ్కు 3,71,00,000 పట్టుకొచ్చిన, రామడుగు చొప్పదండి వయా గుండి రోడ్కు 2,90,00,000 పట్టుకొచ్చిన, ఇలా మల్లాపూర్ జగ్గారావుపల్లి వయా కొత్తపేట వెంకట్రావుపల్లి రోడ్కు 4,40,00,000 పట్టుకొచ్చిన, హిమ్మతరావుపేట రామారావుపేట వయా నాచుపల్లి రోడ్కు 2,44,00,000 రూపాయలు పట్టుకొచ్చిన. దాంతోపాటు ఈ అసెంబ్లీకి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు లెక్క చెప్తారు. అక్కడ ఉపాధి పైసలు 100 రోజుల కూలి పైసలు ఓడిస్తారు ఎవరు? మరి అన్ని మోడీ అంటారు. ఓటు కట్టేందుకు వేసి నాకు అర్థం కాలే. చెప్పేదంతా మోడీ అంటారు, ఓటు మాత్రం కట్టేస్తుంది. అవునా కదా? ఇతను ఎత్తున్నా గ్యారంటీ. ఇక ఉపాధి పైసలు ఎన్ని ఇచ్చినామంటే 100 రోజుల పైసలు 1 కోటి కాదు, 100 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 150 కోట్లు కాదు, 167
42 లక్షల రూపాయలు ఇచ్చినాం. 167 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇలా రోడ్ల మెటీరియల్ కంపోనెంట్ కోసము 72 కోట్ల 91 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 88 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇలా రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం, కమ్యూనిటీల భూముల కోసం, శ్మశాన వైటికల కోసం, వాటికల కోసం 14వ 15వ ఆర్థిక సంఘటనలు 122 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరి చెత్త సేకరణ ట్రై సైకిళ్ల కోసం 35 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం. బాత్రూంల పైసలు కట్టుకోవడానికి 17 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి 269 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇది చొప్పదండి నియోజకవర్గానికి కాక ఇక మీ కొడిమేళకి ఏమి ఇచ్చామంటే మీ కొడిమేళకే ఓన్లీ మీ కొడిమేళకి ఇచ్చింది ఉపాధి కూలి పనుల కోసం 44 కోట్ల 33 లక్షల రూపాయలు ఇచ్చినాం. దాంతోపాటు మెటీరియల్ కంపోనెంట్ కోసం 16 కోట్ల 59 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 10 కోట్ల 91 లక్షల రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 19 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిల్ కోసం 6 కోట్ల 48 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 2 కోట్ల 22 లక్షల రూపాయలు దమ్మొస్తుందక్క చెప్పి